ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. బూడిద గుమ్మడితో వడియాలు పెడుతున్నారా? ఈ 6 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన బూడిద గుమ్మడి శాస్త్రీయ నామం బెనిన్ కాసా హిస్పీడా. బూడిద గుమ్మడి బూడిద రంగులో ఉండి ముట్టుకుంటే బూడిదిగా పొడి రూపంలో రాలుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో ఎక్కువ ఔషధ గుణాలున్న మొక్కగా దీనికి గుర్తింపు ఉంది. బూడిద గుమ్మడిని వాక్స్ గార్డ్, వింటర్ మిలాన్, గ్రీన్ పంకిన్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. బూడిద గుమ్మడి అనగానే అందరికీ గుర్తుకొచ్చే విషయం ఏమిటంటే, బూడిద గుమ్మడిని ఎక్కువగా కొత్త ఇళ్లకు ముందు బుట్టిలో వేలాడగడతారు. పాత ఇళ్లకు కూడా దిష్టి తగలకుండా ఇంటి ముందు వేలాడదీస్తారు. దిష్టి తీయటానికి కూడా బూడిద గుమ్మకాయను ఉపయోగిస్తారు. అలాగే వడియాలు పెడతారు. గుమ్మడి వడియాలు రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా స్వీట్స్ తయారీలో కూడా బూడిద గుమ్మడిని ఎక్కువగా ఉపయోగిస్తారు. బూడిద గుమ్మడితో తయారు చేసిన స్వీట్స్ చాలా ఫేమస్. అలాగే ఈ గుమ్మడి గింజల నుండి నూనెను తయారు చేస్తారు. ఈ నూనె చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. బూడిద గుమ్మడిలో అస్సలు కొవ్వు ఉండదు. సోడియం, పొటాషియం, పిండి పదార్థాలు, పీచు, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము మరియు విటమిన్ ఏ, సి, డి ఉంటాయి. కిడ్నీల రాళ్లను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. గుండె సమస్యలు ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. బూడిద గుమ్మడితో కూరో పచ్చడో చేసుకుని తరచుగా తింటూ ఉంటే గుండె పనితీరు మెరుగుపడుతుంది. దీనిలో ఉండే పీచు, విటమిన్స్ గుండెకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన అధిక రక్తపోటు నిరోధిస్తుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. అందుకు తల్లి కావాలనుకునేవారు గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది. వడియాలు చేసుకుని వేపుకుని తినేదానికన్నా కూరగా తింటేనే ఎక్కువ ఫలితం కనబడుతుంది. గుమ్మడి గింజలు తిన్నా చాలా మంచిది. హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడానికి సహాయం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచి వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. కడుపులో మంట, కడుపుబ్బరం, దాహం ఎక్కువగా ఉండటం వంటి సమస్యలకు బూడిద గుమ్మడి చక్కని పరిష్కారం. అలాగే మలబద్ధకంతో బాధపడేవారు రోజు బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. మసాలా ఆహారాలు ఎక్కువగా తిన్నప్పుడు, ఉపవాసం కారణంగా ఏమీ తినకుండా ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఏర్పడే గ్యాస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. యాంటీమైక్రోబియల్ ఏజెంట్గా పనిచేసి కడుపు మరియు పేగులలో హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. జీర్ణాశయానికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. బూడిద గుమ్మడిలో 96% నీరు ఉండటం వలన బరువు తగ్గేవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. ప్రతిరోజు రెగ్యులర్గా బూడిద గుమ్మడిని కూరగాను లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే క్రమంగా బరువు తగ్గుతారు. బూడిద గుమ్మడికాయ రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది. వేసవిలో సాధారణంగా వచ్చే ముక్కు నుండి రక్తస్రావం ఆపటానికి ఇది సహాయపడుతుంది. గాయాల మీద బూడిద గుమ్మడి ఆకుల రసాన్ని రాస్తే రక్తస్రావం ఆగటమే కాకుండా గాయం త్వరగా నయమవుతుంది. బూడిద గుమ్మడికాయ రసాన్ని తీసుకుంటే అల్సర్, పైల్స్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. నరాలు మరియు మెదడుపై శాంతపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దాంతో మానసిక సమస్యలు లేకుండా చేస్తుంది. మూర్ఛ, ఆందోళన, నిద్రలేమి, న్యూరోసిస్ మరియు మతిస్థిమితం వంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన పరిస్థితులను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ జ్యూస్ త్రాగితే ఒత్తిడి మరియు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. బూడిద గుమ్మడి రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా ఈ విత్తనాల నుండి తీసిన నూనెను చర్మ వ్యాధుల నివారణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనెను వడగట్టి తలకు రాస్తే జుట్టు మృదువుగా మారి రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యకు కూడా బూడిద గుమ్మడి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. బూడిద గుమ్మడికాయ రసాన్ని తలకు పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. చుండ్రు సమస్య కొంచెం తక్కువగా ఉంటే వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. అదే చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే వారానికి 3 సార్లు చొప్పున సమస్య తగ్గే వరకు చేస్తూ ఉండాలి.
చూసారుగా ఫ్రెండ్స్, బూడిద గుమ్మడికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. సాధారణంగా బూడిద గుమ్మడికాయ అంటే ఇంటి ముందు వేలాడదీయటమో దిష్టి తీయటానికో అని ఎక్కువగా అపోహపడుతూ ఉంటారు. వాటికే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది బూడిద గుమ్మడి. ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ పొందాలంటే బూడిద గుమ్మడిని రెగ్యులర్గా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. ఇప్పుడు ఈ కాలంలో బూడిద గుమ్మడికాయలు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని వడియాలు పెట్టుకోవచ్చు, స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.